హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే బయటికి వెళ్దాం అని గోల్ చేశారు. బయటికి వెళ్దాం అనగానే మాకు గుర్తొచ్చిన బెస్ట్ ప్లేస్ వచ్చేసి పార్క్. కాకపోతే బెస్ట్ అన్నానే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది బెస్టా వరస్టా అని. మేము ఈ పార్క్కి అయితే కనుక 3 years బ్యాక్ వెళ్ళాము. అప్పుడైతే చాలా బాగుంది, లైటింగ్స్తో, వాటర్ ఫౌంటైన్తో చాలా బాగుంది. ఎక్విప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఇప్పుడు వచ్చినప్పుడు అయితే కనుక అంతగా బాగాలేదు అసలుకి. అండ్ అలాగే అక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా తీసేశారు. అండ్ అలాగే ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ పాడైపోయినాయి. కిడ్స్ ప్లే ఏరియా అయితే కనుక చాలా వరస్ట్గా ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే కనుక ఇక్కడ గ్రీనరీ బాగా పెట్టారు, మంచిగా ఉంది. అంత బాగున్న తర్వాత మనం ఆగుతామా? అందుకని చెప్పేసి ఆ గ్రీనరీని మన ఇంటికి తీసుకొస్తే ఎట్లా ఉంటుందా అని చెప్పేసి అక్కడ నుంచి ఒక కర్రీ లీఫ్ ప్లాంట్ అయితే కనుక తీసుకొచ్చేసాము. అండ్ అలాగే ప్లే ఏరియా అని చెప్పాను కదా కిడ్స్కి, ఇది ఒక్క ఊయల తప్ప మిగిలినవన్నీ ఏం బాగాలేదు. ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పాడైపోయినాయి. ఈ పార్క్కి వచ్చే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కనుక ఈ చాట్ బండ్ కోసమే. టేస్ట్ అయితే కనుక సూపర్ ఉంటుంది. ఎందుకు ఉండదు సూపర్గా? వాడు ఆ పానీలో చెయ్యి ముంచి బయటకు తీసి మనకిచ్చే ఆ పూరిని మనం ఆస్వాదిస్తా తింటే ఎందుకు బాగోదు? సూపర్ ఉంటుంది. జోక్స్ అపార్ట్ అయితే కనుక ఇక్కడ బజ్జీ ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. మసాలా బజ్జీ టేస్ట్ అయితే కనుక అదిరిపోతుంది. నేను అంటాం కాదు, మీరు కూడా ఒకసారి పార్క్ వచ్చినప్పుడు ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.